వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి రచన పెండ్లి పందిరి కథా సంపుటి నుండి రెండవ కథ శ్రీరస్తు శుభమస్తు వింటారు. మా అమ్మ వాళ్ళ పెద్దక్కయ్య పేరు రాజేశ్వరి. రాజ్యం అమ్మ అని పిలిచేవాళ్ళం. మా పెదనాన్న పేరు వెంకట్రావు. వాళ్ళు అమలాపురంలో ఉండేవాళ్ళు. మా పెదనాన్నకు ఒక చిన్న పుస్తకాల షాప్ ఉండేది. మా అమ్మ సన్నగా చిన్నగా ఉండేది. నిదానంగా మాట్లాడేది, కమ్మగా వంట చేసేది, తీయగా పాటలు పాడేది. కానీ పెదనాన్నంటే అందరికీ భయమే. ఇంత అల్లరి చేసే నేను కూడా ఆయన కనపడకుండా తప్పించుకు తిరిగేదాన్ని. ఆ మాటకొస్తే మా అమ్మకు కూడా భయమే. బాబోయ్ పెద్దబావ అని పక్కకు తప్పుకునేది. అలా ఎలా ఆనవాయితీలు వస్తాయో. మా ఆయనంటే కూడా మా చెల్లెళ్ళందరికీ భయమే. ఆయన హాల్లోకి రాగానే చేపల మార్కెట్టు కాస్త టీచర్ ఉన్న క్లాసులాగా అయిపోతుంది. మా రాజ్యం ఆ అమ్మకి 3 కొడుకులు. శత్రుఘ్నుడు తక్కువైన దశరథపుత్రుల్లా ఉండేవారు. చాలా ఏళ్ల తర్వాత ఆ శత్రుఘ్నుడు కూడా చేరాడనుకోండి. ఇక నుంచి నేను చెప్పే కథల్లో అన్నయ్యలు అంటే వాళ్లేనని మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే నాకు అన్నయ్యలు ఎక్కడున్నారు? నేనే పెద్ద కదా మా ఇంట్లో. అన్నయ్యలందరూ రాజస్థాన్లో ఉన్న పెద్ద కాలేజీ పిలానీలో చదువుకున్నారు. వేసవికాలం సెలవుల్లో సగం రోజులు మా ఇంట్లో గడిపాకే అమలాపురం వెళ్ళేవారు. అప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్లేవారు. మా కోసం రాజస్థాన్ నుంచి రకరకాల మిఠాయిలు పెద్ద పెద్ద డబ్బాల్లో తెచ్చేవారు. వాటిలో రాజ్భోగ్ రుచిని నేనెప్పటికీ మర్చిపోలేను. అవి మీరెప్పుడైనా తిన్నారో లేదో. రసగుల్లాకి 3 రెట్లు సైజులో, గులాబీ రంగులో, ముదురు పాకంతో బరువుగా ఉంటాయి. అవకాశం వస్తే తప్పకుండా రుచి చూడండి. అలాగే ఇంకోటి మేవాకి కచోరీ. అది కానీ పొద్దున్నే ఒకటి తింటే రాత్రి వరకు మంచినీళ్లు కూడా తాగలేం. 3 అన్నయ్యలు 3 రకాలుగా ఉండేవాళ్ళు. పెద్దన్నయ్య కాస్త కోపం ఎక్కువ. బుల్లెన్నయ్య సరదాగా పాటలు పాడుతూ అందరినీ ఇమిటేట్ చేస్తూ నవ్వించేవాడు. మాతో సమానంగా అల్లరి చేసేవాడు. వాళ్ళిద్దరిలో మధ్యవాడు మా రాజన్నయ్య. నిజంగానే పాండవ మధ్యముళ్లాగానే ఉండేవాడు. చాలా అందంగా, గులాబీ రంగులో, నొక్కునొక్కుల జుట్టుతో, ఒక్కొక్కప్పుడు దేవానందులాగా, ఇంకోప్పుడు నాగేశ్వరరావులాగా ఉండేవాడు. చాలా స్టైల్గా ఉండేవాడు. ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. పాటలు కూడా ఇంగ్లీష్వో హిందీవో పాడుతూ ఉండేవాడు. మాకవే నేర్పేవాడు కూడాను. ఇంకా భోజనం దగ్గరైతే కారాలు తినేవాడు కాదు. రొట్టెలు, కూరలు, పచ్చి కూర ముక్కలు తినేవాడు. చాలా పళ్ళు తినేవాడు. లాంచీలో ప్రయాణం చేసేటప్పుడు కూడా మా చేత కొబ్బరి నీళ్లు తాగించి చేతిలో అరటిపళ్ళు కొనిపెట్టేవాడు. పుణుకులు బాగుంటాయన్నయ్య లాంచీలో తినడానికి అని ఏడ్చి గోల పెట్టినా వినిపించుకునేవాడు కాదు. పైగా నూనె సరుకులు తినకూడదు అనేవాడు. ఆ చిన్నతనంలో ఉండే ప్రేమలకి విలువ కట్టలేం. అసలు వాళ్ళు మా సొంత అన్నయ్యలు కాదని ఎవరైనా అంటే నేను నానగోలా చేసేదాన్ని. మా పెద్దన్నయ్య పెళ్లిలో నాకేవీ లాంఛనాలు, ఆ అమ్మలు మొద్దుకిచ్చారు అని ఏడుస్తుంటే మా చెల్లాయి పిన్ని చెప్పింది, అసలు చెల్లెళ్ళకే లాంఛనాలు జరుపుతారు, మీలాంటి వరస చెల్లెళ్ళకు కూడా లాంఛనాలంటే ఎవరి వల్ల జరిగే పని కాదు, ఎలాగూ నీకు బట్టలు పెడతారులే ఊరుకో అని ఊరుకోపెట్టింది. వరస చెల్లెళ్ళవని మాకో పేరు పెట్టినందుకు మా పిన్నిని చంపేద్దామనుకున్నాను. కానీ పోన్లే అప్పుడప్పుడు కొయ్య రొట్టి చేసి పెడుతుంది కదా అని వదిలేశాను. పైగా పెద్దన్నయ్య పెళ్లినాటికి నేను చాలా చిన్నదాన్ని. గుంటూరులో 4వ క్లాస్ చదివేదాన్ని. నేను కాస్త పెద్దయ్యేటప్పటికీ మా నాన్నకి బెజవాళ్ళలో కృష్ణా బ్యారేజ్ కట్టే పని పడింది. ఎప్పుడూ వచ్చిపోయే చుట్టాలతో అమ్మకి చేతి నిండా పనుండేది. అప్పటికి పెద్దన్నయ్యకి 3 మగపిల్లలు వరుసగా పుట్టేశారు. జోధ్పూర్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడు పెద్దన్నయ్య. ప్రతి వేసంకాలంలోనూ మా అన్నయ్య వదిన పిల్లలతో సహా వచ్చి మా ఇంట్లో 10-15 రోజులుండి అప్పుడు అమలాపురం వెళ్ళేవాడు. తిరుగు ప్రయాణంలో మాత్రం మా ఇంటికి వచ్చే టైం ఉండేది కాదు. విజయవాడ వరకు ఒక రైల్లో వచ్చి అక్కడే ప్లాట్ఫామ్ మీద కూర్చుని మద్రాసు నుండి ఏ అర్ధరాత్రో జీటీ రాగానే ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయేవారు. ఫలానా రోజున వస్తారని తెలియగానే
అమ్మ 4 రోజులకు సరిపడా పూరీలు, పులిహోర, పెరుగన్నం, గోంగూర పచ్చడి, పాలు ఇలా అన్ని క్యాన్లలో పెట్టి ఇచ్చేది. అవన్నీ తీసుకుని పనివాణ్ణి తోడు తీసుకుని స్టేషన్కి వెళ్ళి కూర్చునేదాన్ని. నన్ను చూడగానే వదిన తన దగ్గరున్న డబ్బాల్లోకి అమ్మిచ్చినవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఖాళీ డబ్బాలు పనివాడికి ఇచ్చేసేది. రైల్లోకి ఎక్కగానే హ్యామక్ కట్టి చంటివాణ్ణి పడుకోబెట్టేది. 2 బెర్తుల మధ్య శుభ్రంగా తుడిచి పాత జంపకాన వేసి పైన రజై వేసి పైవాళ్ళిద్దరినీ పడుకోబెట్టేది. మధ్యలో దిండు పెట్టగానే వాళ్ళిద్దరి తలలు ఆ దిండు మీద పెట్టుకుని చెరోవైపుకి కాళ్ళు పెట్టుకుని హాయిగా నిద్రపోయేవారు. ఒక తాడుకి 2 పల్చటి దుప్పట్లు కట్టి కిటికీలకు అడ్డంగా కట్టేవారు. రైలు వెడుతున్నంతసేపు వాటి మీద నీళ్లు జల్లుతూ ఉంటే చల్లగా ఉండి పిల్లలకి ఎండ దెబ్బ కొట్టకుండా ఉంటుందిట. ఒక్క 10 నిమిషాల్లో రైలు పెట్టిన ఇల్లులాగా మార్చేసేవారు వాళ్ళిద్దరూ కలిసి. ఇంక రైలు బయలుదేరిపోతుందేమోనని దిగబోతూ ఉంటే అప్పుడు పెట్టేది వదిన నా చేతిలో అమలాపురం అమ్మ చేసిచ్చిన లస్కోరా ఉండల డబ్బా. బాగా చదువుకో సుశీల, నువ్వు బాగా చదువుకుంటే నిన్ను కూడా నాలాగా లెక్చరర్ని చేస్తాను. అందరిళ్ళకి తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకో, జాగ్రత్తగా ఇంటికెళ్ళే అని 115 జాగ్రత్తలు చెప్తూ ఇంటికి పంపేవాడు అన్నయ్య. ఈయన గారిచ్చే ఈ లెక్చర్లన్నీ అమ్మ మోసిన చాడీల ఫలితమే కాదా అని దులిపేసుకునేదాన్ని. ఇంకా మా అమ్మిచ్చిన అన్నాలన్నీ తినుకుంటూ 3వ రోజు పొద్దున్నకి ఢిల్లీ చేరతారు. పగలల్లా ఢిల్లీ ప్లాట్ఫామ్ మీద పడుండి వీలు చూసుకుని ఏ వెయిటింగ్ రూమ్లోనో స్నానాలు చేసి సాయంత్రానికి పాత ఢిల్లీ స్టేషన్కి చేరి జోధ్పూర్ మెయిల్ ఎక్కేవారు. మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకి వాళ్ల ఊరు వచ్చేస్తుంది. ఇది సంక్షిప్తంగా పెద్దన్నయ్య రాకపోకల కథ. ఇంకా రాజన్నయ్య చదువైపోగానే అక్కడే రీసెర్చ్లో చేరాడు. పైగా ఐఏఎస్ పరీక్షలకు కట్టాడు. రాత పరీక్షలు పాస్ అయి ఇంటర్వ్యూ కూడా అయ్యాక అంత బాగా చేశాను పిన్ని, ఏదో ఒక దాంట్లో సెలక్షన్ వస్తుంది అని అమ్మకు ఉత్తరం కూడా రాశాడు. చూస్తుండగానే తను కలెక్టర్ కాదు గాని అలాంటి దాంట్లోనే ఇంకో దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. ఆ వార్త తెలిసిన రోజు మా అమ్మ సంతోషం పట్టలేక కాజాలు చేసి అందరికీ ఇచ్చింది. మా అందరినీ సినిమాకి పంపించింది. అన్నయ్య అంత పెద్ద ఆఫీసర్ అయ్యాడని భూమికి 6 అంగుళాలు ఎత్తు నడుస్తున్నానని మా అమ్మ నన్ను వేళాకోళం చేసేది. తనకెంత ఉద్యోగం వస్తే మాత్రం నాకేం లాభం? వరసాడబడుచులకి లాంఛనాలు చేస్తారా ఏమన్నానా? సిమ్లా ట్రైనింగ్కి వెళ్లే ముందు మమ్మల్ని ఆ అమ్మ వాళ్ళని చూడ్డానికి రాజన్నయ్య వచ్చాడు. తను వచ్చిన గంట సేపట్లోనే రాజారావు గారిని కలవడానికి హైదరాబాదు నుంచి వచ్చాను అంటూ ఒక ఖద్దరు బట్టలు ధరించిన పెద్ద మనిషి మా ఇంటికి వచ్చారు. ఇదివరకు కూడా ఒకసారి వచ్చారట, కానీ నేనప్పుడు ఇంట్లో లేకపోవడంతో నాకు ఆ విషయం తెలియలేదు. అసలు అంత దూరం నుంచి మా అన్నయ్యని కలవడానికి ఎందుకు వచ్చాడో నాకైతే తెలియలేదు. నేను అడిగినా అమ్మ నాకు అవన్నీ చెప్పదు, పైగా కోప్పడుతుంది. ఈలోగా బ్యారేజీ కట్టడం పనులు అయిపోవడంతో కంపెనీ వాళ్ళు తమ ఉద్యోగులని తలా ఒక ఊరు ట్రాన్స్ఫర్ చేసేస్తూ మా నాన్నని హైదరాబాద్ వెళ్ళమన్నారు. దాంతో చదువుతున్న మంచి స్కూలు, చల్లావారిల్లు, బెజవాడ వదిలేసి హైదరాబాద్ చేరాం. అక్కడ మా అమ్మమ్మ, తాతగారు, మామయ్య, అక్క అందరూ ఉండడంతో మా అమ్మ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరం కలిసి ఖైరతాబాద్లో పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాం. మా ఇల్లు ప్రతిరోజు పెళ్లివారిల్లు లాగానే ఉండేది. రాత్రి 8 అయ్యేటప్పటికీ ఇంట్లో వాళ్ళంతా 3 బ్యాచులుగా లిటరేచర్ ప్యాకాట ఆడుతూ ఉండేవారు. మేమటు వెళ్ళినప్పుడల్లా పోయి చదువుకోండి అని మమ్మల్ని తరిమేసేవారు. అసలు అప్పటికీ ఇప్పటికీ కూడా నాకు ప్యాకాట్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆ పక్కకి వెళ్ళేదాన్ని కాదు. అందులో ఆ రోజుల్లో టెలిఫోన్లు, సెల్ ఫోన్లు ఏవీ ఉండేవి కాదుగా. కావలసిన వాళ్ళు కళ్ళ ముందే ఉండేవాళ్ళు. మా వాళ్ళంతా పేకలాడుతూ అస్తమానం రాజన్నయ్య పెళ్లి గురించే మాట్లాడుకునేవారు. ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏమిటో, ఏ సంబంధం కుదురుతుందో, అసలు పెళ్ళెప్పుడవుతుందోనని మాట్లాడుకుంటూ ఉండేవారు. అమలాపురం పెద్దనాన్న దగ్గర నుంచి చీమలబారు లాంటి చేతిరాతతో రోజూ తాతగారి కార్డులు వచ్చేవి. అలా 4-5 నెలలు గడిచేటప్పటికీ ఒకరోజు మధ్యాహ్నం రాజన్నయ్య వచ్చాడు. ఇదేమిటబ్బా, ఇలా ట్రైనింగ్ మధ్యలో బెంగ పెట్టేసుకుని మాటిమాటికి ఇలా వచ్చేస్తే ఎలా బాబూ అనుకున్నాను. అన్నయ్య ఇంటికొచ్చిన అరగంటలోపే బెజవాడలో మా ఇంటికొచ్చిన పెద్ద మనిషి వచ్చారు. మా అన్నయ్య ఆయనకి తన ట్రైనింగ్ విశేషాలు చెప్తుండగానే అమ్మ లోపల నుంచి గబగబా వచ్చి
అదేమిట్రా రాజు, సరిగ్గా అష్టమి నవమిల్లో వచ్చావు? వీళ్ళమ్మాయితో కలిపి 3 పిల్లల్ని చూడాలి, వాళ్ళకి పట్టింపులు ఎక్కువ, ఎలా కుదురుతుంది అని అడిగింది. ఇంకా అన్నయ్య ఏమీ అనకముందే ఆయన కల్పించుకుని, మాకలాంటి పట్టింపులేవి లేవండి, మీరెప్పుడొచ్చినా సంతోషమే అని టైం స్థిరపరచుకుని వెళ్ళిపోయారు. వాళ్ల కుటుంబంతో మాకు అస్సలు పరిచయం లేకపోవడం వల్ల ఆ సంబంధం గురించి ఇంట్లో ఎక్కువ మాటలే రాలేదు. రెండో అమ్మాయి వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ ఆ అమ్మాయి అందంగా ఉండదు. ఇంక మూడో అమ్మాయి మా మావయ్య స్నేహితుడి చెల్లెలు, చాలా అందంగా ఉండేది. ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు, కానీ ఎవరూ పైకి ఏమీ అనరు. అన్నయ్య ముందు ఏమీ మాట్లాడకూడదని ముందే నిర్ణయించుకున్నారు. జరుగుతున్న హడావిడంతా చూశాక నాకు అర్థమైంది, రాజన్నయ్య మా మీద బెంగతో మమ్మల్ని చూడ్డానికి రాలేదు, పెళ్లి కూతుళ్ళని చూడ్డానికి వచ్చాడు అని. ఒక్క మా నాన్న తాతగారు తప్ప మిగిలిన వాళ్ళమంతా తిథివార నక్షత్రాల పట్టింపు లేకుండా ముందుగా ఆ పెద్దాయన గారి అమ్మాయిని చూసొచ్చాం. వాళ్ళు మా అన్నయ్యకి నచ్చే విధంగా యాపిల్ పళ్ళు కోసిపెట్టి అందరికీ వెండి గ్లాసుల్లో కమలాఫలం రసం ఇచ్చారు. అలాగే అందరం కలిసి మిగతా అమ్మాయిల్ని కూడా చూసాం. ఈ రోజుల్లో పెళ్లి చూపులంటే అమ్మా నాన్నలకి ఏం పని అంటున్నారు. అలాంటిది ఆ రోజుల్లో ఇంతమందిని కట్టకట్టుకుని పిల్లా మేకతో సహా ఎలా వెళ్ళామా అని తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. ఛా, పెళ్లి కొడుకు ఎంత ఐఏఎస్ అయితే మాత్రం, మేమంతా ఎంత దగ్గర బంధువులమైతే మాత్రం, ఎంత మగ పెళ్లివారమైతే మాత్రం అవతల వాళ్ళు ఏమనుకుంటారోనన్న ఆలోచన ఉండాలి కదా. అయినా ఇన్నేళ్ల తర్వాత ఎప్పటి సంగతిలో తలుచుకుని నేనెందుకు సిగ్గుపడ్డం మధ్యలో పడను. ఇంకా పెళ్లి చూపుల ప్రహసనాలు ముగిసి అన్నయ్య తిరుగు ప్రయాణం అయ్యాడు. తెల్లవారుగట్లే లేచి నేను లెక్కలు చేసుకుంటుంటే అన్నయ్య భుజాన సంచి తగిలించుకుని వెడుతూ అమ్మతో ABC అనుకోపిన్ని, నాకు ఏ నచ్చింది, నాన్నకి నువ్వే రాయి అన్నాడు. అంత మాట నా చెవిన పడ్డాక నా నోరు ఊరుకుంటుందా? నాకు ఏనే నచ్చిందన్నయ్యా అన్నాను. నన్ను చూసి కొంచెం తత్తరపడి నా నెత్తి మీద ఒక్కటేసి వెళ్ళిపోయాడు హడావిడిగా. కాజీపేట వెళ్ళి ఢిల్లీ రైలు పట్టుకోవాలి మరి. కాసేపటికే మళ్ళీ ఖద్దరు బట్టలేసుకునే పెద్ద మనిషి గారు రానే వచ్చారు. ఆయనను చూడగానే అమ్మ, అబ్బాయి తెల్లవారుగట్లే వెళ్ళిపోయాడు అన్నయ్య గారు, మా అక్క బావ ఉండేది అమలాపురంలో కదా, నా పాత్ర ఇంతవరకేను, పిల్లవాడు సుముఖంగానే ఉన్నట్టున్నాడు, అక్కా బావలకి నాన్నగారి చేత ఉత్తరం రాయిస్తాను, మీరు వారం వ్యవధిచ్చి అమలాపురం వెళ్ళి బావతో అన్నీ మాట్లాడుకోండి అని ఆయన్ని పంపించింది. ఆ వకీలుగారు పట్టువదలని విక్రమార్కుడని అర్థమైంది కదా. పెళ్లి చూపులయ్యి పిల్లవాడు ఒకరినొకరు నచ్చుకున్నాక ఇంకా ఆయన పని ఎవరాపగలరు. సరిగ్గా వారం తిరిగేటప్పటికి ఆయన అమలాపురం వెళ్ళి పెదనాన్న కోపం రప్పించకుండా కట్న కానుకలు లాంఛనాలు అన్నీ వివరంగా మాట్లాడుకుని సంబంధం ఖాయం చేసుకున్నారు. హైదరాబాదులో తమకి మనిషి అండ లేదు కాబట్టి వాళ్ళ మామగారింట్లో పెళ్లి చేస్తాము అన్నారట. పెద్దనాన్నకి జాతకాలు ముహూర్తాలు చూడడం వచ్చు కాబట్టి వైశాఖ మాసంలో పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. ఆ తర్వాత మాకు వియ్యంకుడి గారి వివరాలు కూడా తెలిసాయి. గొప్ప దేశభక్తుడు, గాంధీగారి ఉద్యమాలకని చాలా ఆస్తులు ధారపోసి హైకోర్టులో వకీలుగా పనిచేస్తున్నారట. అన్నయ్య పెళ్ళని చెప్పి మా నలుగురికి మా అమ్మ 2 పట్టుపరికిణీలు కుట్టించింది. అందులో ఒక జతకి మా రాజన్నయ్య డబ్బు ఇచ్చేస్తానన్నట్ట. ఎవరితోనూ చెప్పనని అమ్మ దగ్గర మాట కూడా తీసుకున్నట్ట. సంబంధం మాఘమాసంలో నిశ్చయమైతే పెళ్ళి వైశాఖ మాసంలో. పెళ్లి ముహూర్తం అప్పుడు ఏం కట్టుకోవాలో, భూజంబంతిలో ఏం కట్టుకోవాలో, స్నాతకం అప్పుడు, ఇలా అన్నిటికీ విడివిడిగా అనుకుని జాగ్రత్తగా సర్దుకున్నాం. పూనకం వచ్చినట్టు అందరిది అదే ధోరణి. ఇంకా 2-3 నెలలు ఎప్పుడూ మా ఇంట్లో పెళ్లి కబుర్లే. మర్యాదలు అవి ఎలా ఉంటాయోనని మా అమ్మమ్మ మహా గాబరా పడిపోయేది. అసలే అతని కోపం, వీళ్ళ గురించి మనకేమీ తెలీదు అని బెంగబెట్టేసుకునేది. ఎక్కడో పెళ్ళైతే ఇక్కడ మనం కంగారు పడి చేసేదేముంది. అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే వైశాఖ మాసం రానే వచ్చింది. నాకిప్పటికీ అర్థం కానిది ఒకటి ఉంది. ఇంకా పెళ్ళి 20 రోజులు ఉండగానే మా ఇంట్లో పిల్లల్ని మొత్తం 7 పనివాణ్ణి తోడిచ్చి మరీ అమలాపురం పంపేశారు. అంటే సెలవుల్లో మా గోల భరించలేక, లేకపోతే మా అందరినీ పంపమని ఆ అమ్మ ఏమన్నా కబురు చేసిందా?
సరే, ఏదైతేనే క్షేమంగా అమలాపురం చేరాం. మా పెదనాన్న మమ్మల్ని చూస్తూనే 20 రోజుల ముందే వచ్చేసారేమిటే అన్నాడు. పెళ్లి పనులుంటాయి కదా పెదనాన్న, అమ్మ నీకు ఆ అమ్మకి సాయం చేయమంది అన్నాను. ఏడిసావు. ఎండల్లో నీ ముఠానేసుకుని ఊరమ్మడి తిరిగావంటే హైదరాబాద్ రైలు ఎక్కిచ్చేస్తాను అని ముందే బెదరకొట్టాడు, ఎందుకైనా మంచిదని. అసలక్కడ నాకన్నా చాలా పాపులర్ అయిన మా అన్నయ్యల అసలు చెల్లెలుండేది. కాస్త నాకన్నా పెద్దది. 3 పూట్లా తినడం, ఎండగా ఉన్నంతసేపు ఎవరి అరుగుల మీదో కూర్చుని చింతగింజలు ఆమనకుంటలు ఆడ్డం, చల్లబడగానే కిరికాడ్డం. కిరికి అంటే తొక్కుడు బిళ్ళలేండి. పైకి ఊరికే కొప్పడేవాడు, కానీ మా పెదనాన్న మాకు చాలా మర్యాదలు చేశాడు. పుస్తకాల కొట్టు నుంచి సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు కొమ్ము మిఠాయి, ఉల్లిపాయ పకోడీలు తెచ్చేవాడు. వాళ్ళ నరేంద్రపురం నుంచి ఒక బండెడు మామిడి పళ్ళు తెప్పించి కొట్టుగదిలో పోయించాడు. ఎవరైనా ఈజీగా 20 తినేయచ్చు, అంతే మరి. ఒక్కొక్కటి చూడ్డానికి లడ్డు అంతుంటాయి, కానీ లోపలంతా టెంకే. పండుకొకటికి చెంచాడు రసం కూడా రాదు. పెళ్లి ప్రయాణం 2 రోజులు ఉందనగా అన్నయ్యలతో సహా అందరు చుట్టాలు దిగారు. మొత్తం 40 మంది దాకా అయ్యుంటాం. ఇంకా ప్రయాణం రోజున ఆ అమ్మ తెల్లారగట్లే సూరమ్మగారితో వంట చేయించి అన్ని క్యారేజీల్లో సర్దించింది. మొదటి బస్సులో బయలుదేరి బొబ్బర్లంక చేరేటప్పటికి పూర్తిగా తెల్లారిపోయింది. అందరం కాఫీలు తాగి కొట్టెంక బుట్టలు తిని లాంచీ ఎక్కాం. గంటలో లాంచీ మమ్మల్ని రాజమండ్రి చేర్చింది. అక్కడ రిక్షాలు చేసుకుని రాజమండ్రి స్టేషన్కి వెళ్ళి భోజనాలు చేసి ఏలూరులో ఆగే రైలెక్కి చీకటి పడే వేళకి చేరుకున్నాం. మా అన్నయ్య కోసం వచ్చే వకీలు గారే పెద్దవారు కదా, ఇంకా ఆయన మామగారంటే ఇంకెంత పెద్ద ఆయనో అనుకున్నాను. కానీ ఆయన లేరు, ఎప్పుడో పోయారట. ఇల్లు మాత్రం ఉంది. ఒక్కొప్పుడు ఇళ్ళుంటాయి, మనుషులుండరు. ఇంకొప్పుడు మనుషులుంటారు, ఇళ్ళుండవు. ఆయన మామగారింట్లో పెళ్ళని అన్నారు, కానీ పెళ్ళి మామగారు చేస్తారనలేదుగా. నాకు తెలిసి తెలియని తనంతో ఏవేవో ఊహించుకునేదాన్ని. మా చెల్లాయి పిన్ని రైలు ఏలూరు వస్తోందనగా మా అందరినీ కేకలేసింది. తెల్లవారగట్ల లేచిన మొహాలు ఎలా వాడిపోయాయో. అందరూ కాస్త ముఖాలు కడుక్కుని జళ్ళేసుకోండి, స్టేషన్కి పెళ్లివారు వస్తారు అని. ఎవరొస్తారు? ఎవరున్నారని? ఆ పెద్ద ఆయనే వస్తారు. ఇప్పుడు సింగారించుకోవడం మా వల్ల కాదు, విడిదికెళ్ళాక చూద్దాం అని ఆవిడ్ని ఠలాయించేశాం. సరిగ్గా రైలు ఏలూరు స్టేషన్లో ఆగుతుండగానే బ్రహ్మాండంగా బ్యాండు మేళం వినిపించింది. ఎర్రటి యూనిఫామ్ వేసుకుని సుమారు ఒక 20 మంది గుండ్రంగా నిలబడి మంచి మంచి పాటలు వాయిస్తున్నారు. మేమంతా నెమ్మదిగా రైలు దిగేటప్పటికీ కొందరు కూలీలు గబగబా లోపలికొచ్చి మా సామాన్లన్నీ దింపిపెట్టారు. 5-6 సూట్లు వేసుకున్న మగవాళ్ళు, ఆకుపచ్చ పట్టు చీరలు, పచ్చల రవ్వల సెట్లు ధరించిన వారి భార్యలు మా వైపుకొచ్చి నమస్కారం చేశారు. అన్నయ్యలకి, ఆ అమ్మకి, పెదనాన్నకి హారతిచ్చి మెళ్ళో దండలేశారు. బొట్లు పెట్టి గంధం రాశారు. మా అందరికీ కూడా పన్నీరు, మల్లెపూలు జల్లి నెమ్మదిగా వెయిటింగ్ రూమ్కి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. 2 ఫోటోగ్రాఫర్లు వచ్చి ఫోటోలు తీశారు. వాడిన మొహాలు, నలిగిన బట్టలు, రేగిన జుట్టు, ఇది మా మగపెళ్లి వారి అవతారం. వాళ్ళు సన్మానం చేస్తుంటే మాకు తల కొట్టేసినట్టయింది. పాపం చెల్లాయిపిని చెప్పినట్టు వినుంటే కొంతైనా అవమానం భరించగలిగేవాళ్ళం కదా. వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతోనే మాకు మర్యాదలు చేస్తున్నా మేమే మాకు నచ్చట్లేదు. ఏదో మొహమాటంగా అనిపించింది. అసలు మగ పెళ్లివారంటే ఎలా ఉండాలి? యుద్ధానికి సై అన్నట్టు గర్వంగా ఉండొద్దు. ఏదైనా మంచి ఉపాయం చెప్పేందుకు అమ్మ కూడా మాతో లేదు. ఆవిడేమో మా అత్తయ్య కొడుకు పెళ్లికి మద్రాసు వెళ్ళింది. మర్నాడు కానీ రాదు. పెళ్లివారు మా అందరికీ గాజు ప్లేట్లలో జీడిపప్పు, పకోడీలు, మైసూర్ పాకు టిఫిన్ పెట్టి చైనా కప్పుల్లో మంచి కాఫీ ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా, ఎటూ విడితికి వెడతాం కదా అని మా అమ్మ తెగ మొహమాట పడిపోయింది. కాదత్తయ్య గారు, మా తాతగారు ఈ ఊరికి జమీందారు కదా. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆచారాలన్నీ అలాగే ఉన్నాయి. మా ఊరి ప్రజలందరికీ జమీందారు గారి మనవడు ఎలా ఉంటాడోనని చూడాలని సరదా ఉంటుంది కదా. అందుకని ఊరేగింపుగా వెళ్ళాలి. కనీసం 2 గంటలు పడుతుంది ప్రయాణం అని ఆవిడ మర్యాదగా వివరం చెప్పింది. బ్యాండు మేళం, వాళ్ల వెనక గ్యాస్ లైట్ల వాళ్ళు, బాణసంచా కాల్చేవాళ్ళు, కోలాటం ఆడే అమ్మాయిలు, వాళ్ల వెనుక బుట్టబొమ్మలు, ఆ వెనుక జీపులో రాజన్నయ్య, తోడి పెళ్లి కొడుకు, అన్నయ్యలు, పెదనాన్న,
వాళ్ల వెనక వరుసగా కార్లలో మేమందరం 2 గంటల పాటు ఊరేగుతూ వాళ్ళ ఇంటికి చేరాం. ఆ ఇల్లు బయట నుండి చూడ్డానికి కోటలాగానూ లోపల 2-3 ఇళ్లల్లాగానూ ఉంది. అందులో ఒక భవంతి లాంటిది మాకు విడిదిగా ఇచ్చారు. మేం చేరగానే పెళ్లికూతురు తల్లిగారు వచ్చి హారతిచ్చి వెళ్లారు. ఆవిడ మాత్రం ఏ నగలు వేసుకోకుండా ఖద్దరు చీర కట్టుకునున్నా ఎంతో అందంగా ఉన్నారు. మేమందరం స్నానాలు చేసి తయారయ్యాక భోజనాలకి బయలుదేరాం. మాకు దారి చూపించేందుకు ఒక భార్యాభర్తల జంటొచ్చి హాలు వరకు తీసుకెళ్లారు. అది పెద్ద డైనింగ్ హాల్. పలకలతో పింగాణి గచ్చు. వడ్డనికి చాపలేసి అరిటాకుల్లో కొంత వడ్డన చేసుంచారు. ప్రతి 4 విస్తళ్ల దగ్గర చిన్న అరటి ముక్కలో అగరొత్తులు గుచ్చుంచారు. ప్రతి ఆకులోనూ చిన్న చిన్న వెండి నేతి గిన్నెలు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడవాళ్లంతా మంచి తెల్లటి షిఫాన్ చీరలు కట్టుకుని ముత్యాల నగలు పెట్టుకుని మంచి దేవకన్యల్లాగా నిలబడ్డారు వడ్డన వాళ్లను అజమాయిషీ చేసేందుకు. వడ్డన వాళ్లకి ఎర్ర రంగు పట్టుపంచలు యూనిఫామ్. తలెత్తి చూస్తే మెరిసిపోతున్న దీపాలతో షాండిలియర్లు. నిజంగా రాజావారి దివాణమే. మేం భోజనాలు అవగానే పెళ్లికూతుర్ని చూడ్డానికి వెళ్ళాం. అబ్బా, ఎంత బావుందో! లేత నీలం రంగు బనారస్ చీర, బంగారు జడకుప్పెలు. తను వేసుకున్న నగల్లాంటివి నేనెక్కడా మళ్ళీ చూడలేదు. నేను వినను కూడా లేదు. అసలు బంగారం జడైతే అదే నేను మొదటిసారి చూడ్డం. మర్నాడు పొద్దున్న స్నాతకం, భోజనాలు, మధ్యాహ్నం హరికథ, సాయంత్రం భరతనాట్యం, ఎదురు సన్నాహం. రాత్రి భోజనాలయ్యాక మంచి సంగీత కచేరీ. ఇంకా అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం. అలా అన్నీ వరుసగా జరిగిపోయాయి. ఎన్నిటికని పిచ్చిమోహాల్లా ఆశ్చర్యపోతాం. పొద్దున్న పలహారాలయ్యాక ఆడపెళ్లి వాళ్ళొచ్చి ఆ అమ్మతో, అత్తయ్యగారు, లాంఛనాలకి మీరేం కొనుక్కున్నారో అవి ఇస్తే మేం సరదాగా లాంఛనాలు జరుపుతాం అని అడిగారు. మా అమ్మ కొంచెం ఆలోచించి, వద్దులే అమ్మా, ఇవన్నీ మేం మా వాడికి చెప్పలేదు, తెలిస్తే ఒప్పుకోడు, ఏమీ వద్దు అని పంపేసింది. మరి తను మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళిచ్చిన డబ్బుతో కొన్న గాజులే కదా వీళ్ళు వేసుకుని పెళ్ళికొచ్చింది. పెళ్లి తంతులు, వేడుకలు అన్నీ సలక్షణంగా పూర్తయ్యాయి. మగపెళ్లి వారింట్లో జరగబోయే సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి ఆడపెళ్లివారు 6 వస్తామని మాకు తెలియచేశారు. ఇంతమందికి అమలాపురం మహానగరంలో రాజలాంఛనాలు జరపడం అయ్యే పని కాదు. మా అమ్మ, అన్నయ్య కలిసి చాలా సీరియస్గా ఆలోచించుకుని హైదరాబాదులో వ్రతం చేసుకుంటామని అందర్నీ అక్కడికే రమ్మని ఆహ్వానించారు. పడుతూ లేస్తూ మా అమ్మ, శ్యామలక్క కాస్త ముందస్తుగా వెళ్ళి ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి రైలు ఎక్కవలసిన వాళ్ళం హైదరాబాద్ రైలు ఎక్కాం. ఆడపిల్లి వారెంత మంచివాళ్ళైనా ఏమిటో దేనికి వంక పెట్టడానికి లేక, ఓ వాదులాట వేసుకోవడానికి లేక, ఓ పేకాట ఏర్పాటు లేక మాలో చాలామందికి తనివి తీరలేదు. ఏమిటో ఇన్ని పెళ్ళిళ్ళు చూశాను, కానీ ఇలా ఆశాంతం నోరెత్తకుండా ఉన్నది ఈ పెళ్లిలోనే. తగువులు లేకుండా పెళ్ళేమిటి చెప్పండి? వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి పెండ్లి పందిరి కథా సంపుటి నుండి శ్రీరస్తు శుభమస్తు కథ విన్నారు. రేపటి వసంతవల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి 3వ కథ మధుదయంలో మంచి ముహూర్తం వింటారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.